హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నా సండే అయితే స్లోగా మొదలైంది. ఈరోజు అయితే వర్క్ కూడా లేదు, ఆఫ్ తీసుకున్నాను. అందుకే నవ్వుతారు చూడండి ఎట్లా ఉందో, కొంచెం కేర్ తీసుకోవాలన్నా. ఇంకైతే సాంగ్స్ పెట్టుకొని అయితే ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సాంగ్స్ పెట్టుకుంటే ఎంత పనైనా చేసేయాలనిపించుద్దండి కిచెన్లో. అవునా కాదా? కామెంట్ చేయండి. నాకైతే అట్లానే అనిపిస్తుంటుంది. టీవీలో ఏవో సాంగ్స్ పెట్టేసుకొని పని చేసుకుంటూ ఉంటే చేసినట్టు అనిపించదు, ఎంత పని చేసినా సరే. అంతే కదా. ఇంక ఇక్కడైతే దద్దోజనం చేయమన్నారు బావ. సరే అని దద్దోజనం అయితే చేస్తున్నాను. అదే మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడైతే స్కూల్ సెలవు ఎప్పుడు ఇస్తారా, సండే అని ఎదురు చూసేవాళ్ళం. ఆ సండేకి సరిపడా హోంవర్క్స్ ఇచ్చేవాళ్ళు మా స్కూల్లో అయితే. ఆ హోంవర్క్స్ చేసుకుంటూనే మధ్యాహ్నం అయిపోయేది. ఇంకా అమ్మ అయితే హ్యాపీగా చికెన్ ఫ్రై, బిర్యానీ అట్లా చేసేది. సండే అయితే కన్ఫామ్గా బిర్యానీ చేసేది మా అమ్మ అయితే. కట్ట బిర్యానీ చక్కగా తినేసి మధ్యాహ్నం అంతా పడుకొని సాయంత్రం లేచి మళ్ళీ తలకి ఆయిల్ పెట్టించుకొని దువ్వించుకొని, ఆ చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు కదండి. సండే వస్తున్నప్పుడల్లా ఒక్కోసారి నాకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట, మా అమ్మతో గడిపిన క్షణాలు అవన్నీ. చిన్నప్పుడు లైఫే బాగుంది కదా అనిపిస్తుంది. ఎప్పుడు అంతే కదండి, గడిచిపోయిన కాలమే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సాయంత్రం మళ్ళీ ఆడుకోవడం చీకటి అయ్యేదాకా. అప్పుడు ఏ కష్టాలు ఉండేవి కాదు. ఎవ్వరు హ్యాపీగా జాలీగా తిరిగేసేవాళ్ళం అనమాట. ఇంకా పెద్దవాళ్ళు అయ్యాక, పెళ్ళిళ్ళు అయ్యాక అన్ని బాధ్యతలు, బరువులు అన్నీ మోయాల్సి వస్తుంది. చైల్డ్హుడ్ అనేది మళ్ళీ రాదండి. ఎవరైనా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అన్నీ ఎంజాయ్ చేసేయండి. మంచిగా చదువుకోండి, మంచిగా ఆడుకోండి, మంచిగా తినండి, మంచిగా హెల్ప్ చేయండి మీ అమ్మ నాన్నలకి. ఇంక ఇక్కడైతే దద్దోజనం కూడా రెడీ అయిపోయిందనమాట. దీనితో పాటు క్యారెట్ జ్యూస్ కూడా చేశాను నేను. క్యారెట్ జ్యూసు బీట్రూట్ అయిపోయిందని ఓన్లీ క్యారెట్ జ్యూస్ చేశాను మిల్క్ వేసేసి. ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే అన్నమాట, క్యారెట్ జ్యూస్ అండ్ దద్దోజనం. ఇంకా టిఫిన్ చేసే ముందే కొంచెం నేను కూసేపు అటు ఇటు నడిచేసేసి అట్లా కొంచెం సన్ దగ్గర కూర్చొని అటు ఇటు కొంచెం ఏమేమి వండాలి ఏంటి అనేది కొంచెం ప్రిపరేషన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా బావ అయితే ఫిష్ తేడానికి వెళ్ళారు. చేపలు, మా గోదావరి స్టైల్లో చేపల కర్రీ ఎట్లా చేస్తారు ఏంటో ఆల్రెడీ చూపించాను. ఇంకా నేనైతే టైమ్స్ లైన్లో పెట్టేస్తాను నేను కర్రీ మొత్తం ఫ్రై ఎట్లా చేస్తున్నాను ఏంటనేది. ఇంకా అలాగే మధ్యలో మా బావ ఏం చేస్తున్నాడు, సండే రోజు ఏం పనులు చేసుకుంటున్నాడు ఏంటనేది చాలా ఫన్ అయితే ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎవ్వరు మిస్ చేయొద్దు, ఓకేనా? ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం అనమాట. దద్దోజనం అలాగే క్యారెట్ జ్యూసు. నైట్ బంగాళదుంప కర్రీ ఫ్రై చేశాను, అది కొంచెం మిగిలితే దద్దోజనంలో నంచుకొని తిన్నానండి. సూపర్ టేస్ట్ ఉంది, ఎప్పుడైనా ట్రై చేయండి. బంగాళదుంప విత్ పెరుగు బాగుంటుంది. ఎప్పుడు పెరుగన్నంలో నంచుకునేదాన్ని, దద్దోజనంతో కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ బావకి ఇది అడుగుతున్నాను, ఏంటి చెప్పకుండా తింటున్నాను. బాగుందని తింటున్నాను అనమాట, ఫోన్ చూస్తూ. ఎలా ఉందని అడిగితే ఇంకా బాగుందని చెప్తున్నారు అనమాట. సాధారణంగా అసలు బాగుందని చెప్పరు, అడిగి తినే చెప్తారనమాట. తనకి నచ్చితేనే ఇలా సైలెంట్గా ఫోన్ చూసుకుంటూ తినేస్తారనమాట. ఇంక ఇక్కడైతే మాకు అలాగా టిఫిన్ అయితే అయిపోయింది. అట్లా తినేసాం. ఫిష్ అయితే తీసుకొచ్చేసారు, వాషింగ్ అయితే మొదలు పెట్టాను. ఇంక ఇక్కడి నుంచి టైమ్స్ లైన్ వస్తుంది. స్పీడ్గా అన్నీ రివైండ్ చేసి చూపించేస్తాను. మనకి టైం సేవ్ అవుద్ది, మీరు కూడా చూస్తూ ఉంటారు.
ఏం చేస్తున్నావు? వస్తుందా? వదిలేనే అబ్బా, బయటకు వచ్చేస్తున్నాయి అవి వాటర్. నాది నాది కడిగావా? అదేంటి మూత కూడా తీయలేదు దాని క్యాప్. నా బండి వీడియో తీసుకుందామని వచ్చా నేను. కుల్లోడివి నువ్వు. నాది కూడా కడుగు బావా. 1:30 అవుతుంది రా మరి. ఇదన్నమాట మా సండే. ఉన్న వర్క్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకుంటూ బాగు చేసుకుంటూ, ఇంకా తన బండి కొంచెం దుమ్ముగా ఉందని కడుగుతున్నాడు. నా బండి కడగలేదు ఏంటంటే మొన్నగా కడుక్కున్నావు అని అంటున్నారు అనమాట. మా తులసమ్మ, మా చిన్ని చిన్ని రోజెస్ అనమాట, పింక్, బిస్కెట్ అండ్ రెడ్. ఇది చిన్న మనీ ప్లాంట్ పెట్టాను. ఇంక ఇవన్నీ పుచ్చకాయ గింజలు వేసాడు చూడండి ఎట్లా వచ్చేసినాయి బావ. ఇంకా ఆరెంజెస్ తొక్కలైతే ఎండబెడుతున్నాను. దాంతో ఒక ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు మా అమ్మ చేసేది. అది వెండినాక పౌడర్ చేసి నేను పెడతాను త్వరలోనే వీడియో. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేసుకొని, ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అండి. ఇంకా ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత వండుతున్నాను. గుంటూరులో అయితే చేపల కర్రీ చాలా బాగా వచ్చింది. గోదావరిలో మరి తగ్గేదేలే కదా. ఇంకా బావకైతే టేస్ట్ చూపించేస్తున్నాను అనమాట. తీసుకెళ్ళి ఎట్లా ఉంది ఏంటని చెప్పి ఉప్పు డైలాగ్ వాడాను అనమాట. టేస్ట్ చేసావు. అన్నీ ఉప్పు సరిపోయినాయి. చాలా నెలల తర్వాత వండుతున్నా కానీ సరిపోయినాయి. ఇంకా చూసారు కదా బావ ఏ చెప్పాలో తెలియక అన్నారు. కాకపోతే టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా బావకి టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ 1:20 అట్లా అయిపోయింది. 2 కల్లా డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా నేను క్యారెట్ జ్యూస్ తాగేసరికి 1:30 అయిందనమాట. మార్నింగ్ తాగలేదు ఈ పనుల వల్ల. ఇటు షూటింగ్ అటు అంట్లు అన్నీ ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేయమన్నాడు బావ. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఫిష్ అయితే ఫ్రై చేయలేదు. అది ఇంకా మ్యారినేట్ అవుతుంది ఫ్రిడ్జ్లో. సాయంత్రం ఫ్రై చేసుకుందాం అన్నారు బావ. సరేలేని నేను కూడా ఆఫ్టర్నూన్ ఓన్లీ ఫిష్ కర్రీతో తినేసాను. ఇంక ఈవినింగ్ అయితే 9:30, 10 అట్లా వచ్చారనమాట. ఇంకా అప్పుడైతే డిన్నర్ చేద్దామని తీసాను. భలే మ్యారినేట్ అయిపోయినండి. ఎక్కువ అవర్స్ మ్యారినేట్ అయింది కదా. నేను తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తాను కదా, వెంటనే ఫ్రై అయిపోయింది. 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోయింది. ఇంకా చెరుకు 2 పీసెస్ అయితే ఫ్రై చేసేసుకొని మంచిగా డిన్నర్ అయితే చేసేసాము. మా సండే కొంచెం ఇలా ప్రిపరేషన్లతో కొంచెం వీక్ అంతా ఏం చేసుకోవాలి, లేకపోతే వీక్లో ఏమేమి చేయలేదు అవన్నీ ఈరోజు చేసుకుంటూ, ఒక్కోసారి అయితే నేను ఆదివారం ఇడ్లీ పిండి అవి కొట్టించి పెడతాను, అదే రుబ్బేస్తాను. ఇంకా ఆల్రెడీ పెసరపిండి ఉందని చెప్పి ఈరోజు ఏమీ నేను నానేయలేదు. కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట, ఆఫ్ దొరికిందని చెప్పేసి. ఇంకా అట్లాగే ఈవినింగ్ ఫిష్ ఫ్రై అన్నీ చేసేసుకొని ఒక ఓల్డ్ సినిమా పెట్టుకొని మంచిగా మా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసాము. అందరికీ మా వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక కొంచెం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఫర్దర్గా మీకు ఇంకేమి కావాలి, ఇన్ఫర్మేషన్ అలాంటివి కావాలా, కుకింగ్ అలాంటివి ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఈ వీడియో చేయాలా అనేది నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. డిఏవైయా లేకపోతే డైలీ రొటీన్స్, లేకపోతే హెల్తీ జ్యూసెస్ అట్లాంటివి కన్ఫామ్గా నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఒక ముద్ద తినేసేయండి. నేను పెడుతున్నాను మీకు ఫిష్ ఫ్రైతో. సరేనా? బాయ్.